ఎన్కౌంటర్ల పేరుతో కేంద్రం ఎలిమినేషన్ ప్రోగ్రాం పెట్టుకుందన్నారు సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు. కరకగూడెంలోని 6గురిని, ఛత్తీస్గఢ్లో 9 మందిని చంపడం దుర్మార్గమన్నారాయన. ఇది రాజ్యాంగ వ్యవస్థకి వ్యతిరేకమన్నారు కూనంనేని. 2026 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని అమిత్ షా చెప్పారని, ఆ నేపథ్యంలోనే ఈ ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. మందిని చంపడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. మావోయిస్టులు అంటే ఈ దేశానికి శత్రువులేం కాదు. వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉండొచ్చు, వాళ్ళు కూడా కొన్ని నేరాలకు పాల్పడి ఉండొచ్చు. దానికి ప్రభుత్వంగా నీ చేతుల్లో చట్టం ఉంది, కోర్టు పరిధిలో చెయ్యి. కోర్టు పరిధిలో చేసి ఇప్పుడు వరవరరావు గారు లాంటి వాళ్ళని మీరు నిర్బంధించారు, సాయిబాబు గారు లాంటి వాళ్ళు నిర్బంధించారు. ఏదన్నా ఉంటే కోర్టు పరంగా చేయాలి తప్పితే వాళ్ళు ఏదో చేశారని చెప్పి మీరే రెచ్చగొట్టి ఎన్కౌంటర్ల పేరుతో మీరే చంపుతూ, ఆ క్రమంలో ఒకవేళ ఒకళ్ళిద్దరికి డిఫెన్స్లో వాళ్ళు కూడా ఏమన్నా తొందరపడితే అట్లా జరిగి ఉండొచ్చేమో. కానీ టోటల్గా ఎలిమినేషన్ ప్రోగ్రాం పెట్టుకుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ పావులో, ఆ ఉచ్చులో మన రాష్ట్ర ప్రభుత్వం పడొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఛత్తీస్గఢ్లో 9 మందిని చంపడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. మావోయిస్టులు అంటే ఈ దేశానికి శత్రువులేం కాదు. వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉండొచ్చు, వాళ్ళు కూడా కొన్ని నేరాలకు పాల్పడి ఉండొచ్చు. దానికి ప్రభుత్వంగా నీ చేతుల్లో చట్టం ఉంది, కోర్టు పరిధిలో చెయ్యి. కోర్టు పరిధిలో చేసి ఇప్పుడు వరవరరావు గారు లాంటి వాళ్ళని మీరు నిర్బంధించారు, సాయిబాబు గారు లాంటి వాళ్ళు నిర్బంధించారు. ఏదన్నా ఉంటే కోర్టు పరంగా చేయాలి తప్పితే వాళ్ళు ఏదో చేశారని చెప్పి మీరే రెచ్చగొట్టి ఎన్కౌంటర్ల పేరుతో మీరే చంపుతూ, ఆ క్రమంలో ఒకవేళ ఒకళ్ళిద్దరికి డిఫెన్స్లో వాళ్ళు కూడా ఏమన్నా తొందరపడితే అట్లా జరిగి ఉండొచ్చేమో. కానీ టోటల్గా ఎలిమినేషన్ ప్రోగ్రాం పెట్టుకుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ పావులో, ఆ ఉచ్చులో మన రాష్ట్ర ప్రభుత్వం పడొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఛత్తీస్గఢ్లో 9 మందిని చంపడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. మావోయిస్టులు అంటే ఈ దేశానికి శత్రువులేం కాదు. వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉండొచ్చు, వాళ్ళు కూడా కొన్ని నేరాలకు పాల్పడి ఉండొచ్చు. దానికి ప్రభుత్వంగా నీ చేతుల్లో చట్టం ఉంది, కోర్టు పరిధిలో చెయ్యి. కోర్టు పరిధిలో